టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవి రమణ ప్రస్తుతం టీటీడీలో జరుగుతున్న వ్యవహారాలపైన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల వెళ్తే వెంకటేశ్వర స్వామికి ఎలాంటి వస్త్రాల్ని అలంకరిస్తున్నారు అన్న దానిపైన కూడా కొన్ని కీలకమైన కామెంట్లు చేశారు ఆయన. బోర్డు సభ్యులు, చైర్మన్తో సహా బోర్డు సభ్యులంతా కేవలం దర్శన టికెట్ల కోసం మాత్రమే పాకులాడుతున్నారని కూడా ఆయన ఆరోపించారు. బోర్డులో ఆధిపత్య పోరు నడుస్తోంది. భక్తులకు సౌకర్యాలు కల్పించడం కంటే దర్శనాలకు సంబంధించిన టికెట్లను సొంతం చేసుకోవడంపైనే వీళ్ళ దృష్టి అంతా ఉందని కూడా ఓవి రమణ చెప్తున్నారు. దాంతోపాటు వైకుంఠ ఏకాదశి అంటే ఈ 10 రోజుల పాటు దర్శనానికి తిరుమలకు వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వస్తున్నారని తెలిసినా కూడా అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నం కాకుండా పాలక మండలి సభ్యులందరూ షటిల్ ఆడుతూ గడిపారని కూడా ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఇలా ఉంది పరిస్థితి టీటీడీలో. పైగా ఆగమ శాస్త్రాల గురించి మాట్లాడుతున్నారు చాలామంది. తిరుమలకు చంద్రబాబు నాయుడు వచ్చిన సమయంలో ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నారని చెప్పి వెంకటేశ్వర స్వామికి పచ్చ వస్త్రాల్ని అలంకరించారు. ఈ విషయాన్ని స్వయంగా ఒక ఆగమ పండితుడే తనతో చెప్పారని కూడా ఓవి రమణ చెప్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వస్త్రాలు కూడా పచ్చ రంగులో ఉండేలా చేసినప్పుడు అప్పుడు ఈ ఆగమ శాస్త్రాలు గుర్తుకు రాలేదా అని కూడా ఓవి రమణ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఓవి రమణనే కాకుండా చాలామంది అభిప్రాయం కూడా టీటీడీలో జరుగుతున్న పరిణామాలపైన ఇదే అభిప్రాయాన్ని, ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా టీటీడీ బోర్డులో ఉన్న చైర్మన్, ఈవో వీళ్ళిద్దరూ ఘర్షణ పడ్డం, ముఖ్యమంత్రి సమక్షంలోనే ఇద్దరు పరస్పరం ఏకవచనంతో నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడుకునే పరిస్థితి రావడం పైన కూడా భక్తుల్లో ఆందోళన ఉంది. అయితే చైర్మన్, ఈవో ఇద్దరు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇప్పుడు లేటెస్ట్గా మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, మేము అసలు ఏకవచనంతో మాట్లాడుకోలేదు ముఖ్యమంత్రి సమావేశంలో అంటూ ఒక కంక్లూజన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిపైన కూడా చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ తొక్కిసలాటలో 6 మంది చనిపోతే చివరకు ఈ వ్యవహారాన్ని వీళ్ళంతా ఒక పద్ధతి ప్రకారం తీసుకొని వచ్చి ఒక సారీతో సరిపెట్టేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత బోర్డులో విభేదాలు ఉన్నాయని ప్రచారం వచ్చినప్పుడు, ఈవోకు చైర్మన్కు మధ్య ఆధిపత్యం పోరు నడుస్తోందని వచ్చినప్పుడు ఇప్పుడు సింపుల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మేమిద్దరం కలిసే ఉన్నాము, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, అసలు సీఎం సమక్షంలో మేము ఎలాంటి వాదనకు దిగలేదు అని చెప్పడం ద్వారా వ్యవహారాన్ని, 6 మంది చనిపోయిన వ్యవహారాన్ని అంత సీరియస్ స్థాయి నుంచి ఒక సారీతో సరిపెట్టేలాగా బోర్డులో విభేదాలు ఉన్నాయని తొలుత ప్రచారం చేసి ఆ తర్వాత లేదు మేమంతా కలిసే ఉన్నామని చెప్పడం ద్వారా ఈ వ్యవహారానికంతా ఒక ముందస్తు స్క్రిప్ట్ ప్రకారం ఒక ముగింపు ఇచ్చేశారా? ప్రజల్ని, భక్తుల్ని అందరినీ డైవర్ట్ చేసి అసలు విషయం నుంచి దారి మళ్లించేసి సారీ చెప్పేశారు, సరిపోయింది, బోర్డులో విభేదాలు లేదంట, హ్యాపీ అన్నట్టుగా ఒక కంక్లూజన్ ఇచ్చేందుకు ప్రయత్నించారా అన్న ఒక విమర్శ కూడా వస్తోంది.